ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది రూపాయి అతి ఘోరంగా పతనమైంది. ఇవాళ 85.31 దగ్గర ఓపెన్ అయిన రూపాయి 85.82 దగ్గర కనిష్టానికి చేరింది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 దగ్గర ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం వల్లే రూపాయి పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో 90 రూపాయలకు రూపాయి విలువ పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది రూపాయి అతి ఘోరంగా పతనమైంది. ఇవాళ 85.31 దగ్గర ఓపెన్ అయిన రూపాయి 85.82 దగ్గర కనిష్టానికి చేరింది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 దగ్గర ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం వల్లే రూపాయి పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో 90 రూపాయలకు రూపాయి విలువ పడిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. రైట్, అది మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. సో ఆయనతో మాట్లాడదాము. అసలు రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. అసలు డాలర్ ఎందుకు దూసుకుపోతోంది? ఇంత ఘోరంగా రూపాయి విలువ ఎందుకు పతనం అవుతోంది? కారణాలు ఏమై ఉండొచ్చు సార్? గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ రూపాయి డాలర్ పతనం అవడానికి 4-5 ఫ్యాక్టర్స్ మేజర్ గా ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ లో ఆయన అధ్యక్షుడు అవుతాడు అని ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఆయన గెలిచారో అప్పటి నుంచి క్రమంగా రూపీ వీక్ అవుతూనే ఉందండి. సో ఈ 1 మంత్ లోనే మనం చూస్తే 84 రూపాయల 47 నుంచి 85.5 రూపాయకి చేరుకోవడం, అంటే 1 రూపీ డిప్రిసియేషన్ మనం చూస్తున్నాం. అలాగే ఒక 1 ఇయర్ డేటా మనం చూసినా కూడా ఆల్మోస్ట్ మనకి 83 రూపీ నుంచి క్రమంగా రూపీ వీక్ అవుతూనే ఉంది. సో లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా బిలో 80 రూపీస్ ఉన్నది ఇప్పుడు 85 రూపీస్ దాకా చేరుకోవడం మనం చూస్తున్నామండి. సో మెల్లగా ఇదే, అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా టెక్నికల్ గా చూస్తేనేమో 87 రూపీస్ దాకా దాన్ని కంపేర్ విత్ డాలర్ రూపీ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ 95 అవుతుందా 100 అవుతుందా అనేది మేబీ టైం మే డిసైడ్. బట్ దీనికి కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్నారండి. ఎందుకు అంటే చైనా దాదాపుగా 17 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర వాళ్ళ ఎకానమీ ఉంది. కోవిడ్ తర్వాత చైనా ఇప్పటిదాకా కోలుకోలేదు. సో ఈ చైనా మెల్లిమెల్లిగా లాస్ట్ కొద్ది రోజుల నుంచి కోలుకుంటూ ఉంది. ఈ కోలుకుంటూ ఉన్న తరుణంలో ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం, అంటే నిధులు ఇక్కడ నుంచి చైనాకి వెళ్తున్నాయి మన మార్కెట్స్ లో నుంచి. మన మార్కెట్స్ ఓవర్ వాల్యూ అయిపోయి స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగిన తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి నిధులు తీసుకొని చైనా దేశానికి పట్టుకెళ్తున్నారు. అందువల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ రూపీ ఇలా డిప్రిషియేట్ అవుతూ ఉండడానికి. అండ్ ఎలా అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారో, ఆయన వచ్చిన తర్వాత చాలా దేశాల మీద ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. మళ్ళీ అమెరికాకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన పనిచేస్తాడు అన్న ఒక ఆలోచన నేపథ్యంలో కూడా డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. దానివల్ల పరోక్షంగా రూపీ వీక్ అవుతుందండి. అంటే 95కి కూడా లేదంటే 100కి కూడా పతనం అవ్వచ్చు అని చెప్తున్నారు. లైక్ అంటే టైం మే డిసైడ్ అంటున్నారు కదా. సో అంటే లైక్ యాజ్ ఆఫ్ యూ చెప్పండి, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అంటారు? సో ఇది హౌ లాంగ్ అనేది మనం కొద్దిగా చెప్పడం కష్టమేనండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫ్యాక్టర్స్ రూపీ పతనం అవ్వడానికి, అంటే మన కరెన్సీ పతనం అవడానికి ప్లే చేస్తున్నాయి. నాట్ ఓన్లీ మన కరెన్సీ, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా చాలా కరెన్సీలు గత కొద్ది రోజుల నుంచి వీక్ అవుతూనే ఉన్నాయి. ఏషియాలో మనది కొద్ది గొప్ప బెటర్ పర్ఫార్మింగ్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు. అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్ ఏషియాలో మనది కాస్త డీసెంట్ గానే ఉంది. ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక పెరిగితే మళ్ళీ రూపీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా గ్లోబల్ ఫ్యాక్టర్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి, ఇజ్రాయెల్ వార్ ఒకటి, పరోక్షంగా గోల్డ్ ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయి. గోల్డ్ ధరలు పెరుగుతూ డాలర్ కరెన్సీగా రిజర్వ్ కరెన్సీగా డాలర్ ని పెట్టుకుంటే కూడా
మళ్ళీ పరోక్షంగా రూపాయి పతనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్ రీజన్ చెప్పడం కష్టం. ఒకటి ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఫిబ్రవరిలో గనక వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించకపోతే కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రతరం అయిపోతూనే ఉంది. దాదాపు 4.5 నుంచి 6% దాకా చేరుకోవడం మనం చూస్తున్నాము. వృద్ధి రేటు కూడా కొద్దిగా మందగిస్తోంది. మంది ఈ సెకండ్ క్వార్టర్ లో చాలా వీక్ జీడిపి నంబర్స్ మనం అనౌన్స్ చేసాం మన దేశం పరంగా. సో ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఈ రూపీ మరింతగా డిప్రిషియేట్ అవ్వడానికి కారణం అవుతున్నాయి. మేబీ 95 ఎప్పుడు అవుతుంది, 100 ఎప్పుడు అవుతుంది అన్నది ఇమీడియట్ గా చెప్పడం కష్టం. ఇట్ మే టేక్ టైం. బట్ రూపీ పతనం అవుతూ ఉంటే, అంటే వెన్ కంపేర్డ్ విత్ డాలర్ రూపీ పతనం అవుతుంటే మన దేశ పరపతి విలువ లేదంటే మనం క్షీణిస్తున్నాం అనేందుకు కారణం కాదండి. డాలర్ స్ట్రెంత్ అవడం వల్ల మనం రూపీ వీక్ అవుతున్నాం. రైట్ నాగేంద్ర సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ.